హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మ్యాథ్ క్లాసెస్. సో ఈ రోజు నుంచి మనం మ్యాథ్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. సో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ క్లాసెస్, నేను కూడా ఈ క్లాసెస్లో ఏవో బయట నుంచి వచ్చే క్వశ్చన్స్ లేదంటే మోడల్ క్వశ్చన్స్ కూడా కాదు. సో ఈ లెసన్ తర్వాత నుంచి మనం మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ వైజ్ అన్నీ కలిపి కాదు, మిక్స్డ్ క్వశ్చన్స్ లాగా అన్నీ కలిపేసి ఒక క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ, ఒక క్వశ్చన్ అర్థమెటిక్ ఇలా కాదు, ఒక్కొక్క టాపిక్ నుంచి ఓన్లీ పీవైక్యూస్. ఓకేనా? సో అన్నీ కూడా ఓన్లీ ఎన్టీపీసీ CBT 1 అలాగే CBT 2లో జరిగిన పీవైక్యూ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మాట. ఇదేంటి చాప్టర్ వైజ్లోని తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో చెప్తాను, కంగారొద్దు. ఓకేనా? సో తెలుగు అండ్ బోత్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఎక్స్ప్లెనేషన్ కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, అంటే మ్యాక్సిమం మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ తెలుగు అనుకోండి. సో బోత్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో ఈ క్లాసెస్ మాత్రం నిజంగా చెప్తున్నానండి, మీకు ఎంత యూస్ఫుల్ అవుతాయి అంటే, సో 100% కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. ఈ క్లాసెస్ని మాత్రం మీరు పర్టికులర్గా మీరు వదలకుండా కంప్లీట్గా మీరు ఫాలో అయితే సో మీకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ప్రాక్టీస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది, చెప్పడం వరకే నా విషయం. ఓకేనా? ప్రాక్టీస్ ఎలా చేస్తావో, లేదంటే వీడియో కంప్లీట్గా చూసి నేర్చుకుంటావో, లేదంటే మధ్యలోనే ఆపేసి నీకు నచ్చిన వేరే టాపిక్కి వెళ్ళిపోతావో. ఎందుకంటే ఒక్కొక్క టాపిక్కి టైమింగ్ ఉండాలండి, మీరు అందరూ కూడా టైం టేబుల్ని పాటించాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాథ్స్ ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు జనరల్ సైన్స్ తీయాలనిపిస్తుంది, లేదంటే జీకే చదవాలనిపిస్తుంది. మన మైండ్ ఏం చేస్తుందంటే ఒక దాని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయించదు, 10 విధాలుగా ఆలోచిస్తుంది అన్నమాట. సో అందుకే కంట్రోల్ యువర్ మైండ్. ఓకేనా? సో అయితే ఈ క్లాసెస్ని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి స్పీడ్ క్యాలిక్యులేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయడానికి ఎందుకు అంటే, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎన్టీపీసీలో చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా నేను షార్ట్కట్లో అంటే మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ క్లాస్లో ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెథడ్స్ అన్నీ కూడా చెప్పేస్తాను. ఓకేనా? సో అవి చెప్పేసాను అనుకోండి, ఒక పని అయిపోతుంది. సో ఇంకా మనం కూడా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో స్పీడ్ క్యాలిక్యులేషన్లో లెసన్ నెంబర్ 1లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఎడిషన్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఎడిషన్స్. సో ఎడిషన్స్ ఎప్పుడైనా చేసినప్పుడు మీరు ఎలా చేయాలి, ఇప్పుడు ఇందులో నేను సజెషన్స్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. సో దాన్ని బట్టి మనం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేంటి? ఎడిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎడిషన్ ఎప్పుడైనా చేసినప్పుడు మీరు బేస్ని తీసుకోండి. ఏంటి సార్ బేస్ అంటే? బేస్ అంటే ఏంటి? 10 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ డిజిట్ ఉంటే 10కి దగ్గరగాను, లేదంటే డబుల్ డిజిట్ అయితే 100కి, లేదంటే 1000. వీటిని బేస్ నెంబర్స్ అంటారు. సో బేస్ నెంబర్స్ ఇవి ఎలా యూజ్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 19 + 12 అని చెప్పాను. సో 19 + 12 అంటే ఇక్కడ బేస్ ఎంత అవుతుంది చెప్పండి? రెండు నెంబర్లకి 10 అవుతుంది. 10 + 10 ఎంత? 20. 9 + 2 ఎంత? 11. అంటే ఇది ఎంత? ఇక్కడ మళ్ళీ 10 వచ్చింది కదా, 20 + 10 ఎంత? 30, అంటే 31. సో ఆ విధంగా అన్నమాట. సో బేస్ని యూజ్ చేసుకొని మనం చెప్పాలి. సో ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఎడిషన్ డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఎడిషన్ ప్రాక్టీస్ చేయండి. అలాగే నేను మీ అందరికి ఒక సజెషన్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక యాప్ అండి. యాప్ పేరు వచ్చేసి మ్యాథ్ట్రిక్స్. సో మ్యాథ్ట్రిక్స్లో మీరు ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేరింగ్, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఇద్దరు 2 ప్లేయర్స్ ఉంటే మీ ఫ్రెండ్ మీరు పోటీ మీద ఆడొచ్చు. 1 ప్లేయర్ ఉన్నా మీరు ఒక్కలే సింగిల్గా ఆడొచ్చు కంప్యూటర్ తోటి. సో ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ నేను టచ్ చేసి 100 లెవెల్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా? సో 100 లెవెల్స్ ఉంటాయి. సో కంప్లీట్గా ఈ 100 లెవెల్స్ మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఆటోమేటిక్గా ట్రై చేశాను ఈ యాప్ని. సో మీకోసం చెప్తున్నాను. ఓకేనా? సో ఇలాంటివి చెప్పరండి, కాకపోతే ఇలాంటివి ఇంపార్టెంట్, ఎవడు పట్టించుకోడు, కాకపోతే ఇలాంటివి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెవెల్ 1 చూసారు, ఇక్కడ చూడండి 6 + 6 12, 12 + 8 20. సో ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇలా మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. సో 18. 13 + 9 ఎంత అవుతుంది మనకి? 22. ఇక్కడ ఎంత అవుతుంది? 14. అంటే ఇక్కడ 10 10 20 26. బేస్ వాల్యూ కలిపండి. 10 + 10 20 23. 10 + 10 20 24. అంతేనా? 10 + 10 20 25. ఇక్కడ 19 + 4 అంటే 23. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా వస్తుంది అన్నమాట, అంటే వాల్యూ పెరుగుతుంది అన్నమాట. నువ్వు అలా 100 లెవెల్కి వరకు వెళ్ళావు అనుకో, 100 లెవెల్లో చూడండి, ఇక్కడ 100 లెవెల్ కూడా ఇక్కడ చూడండి, 100 లెవెల్ చూస్తే 9000 999 అప్పుడు థౌజండ్స్ కలపాలన్నమాట. ఓకేనా? సో 18,000,
ఇక్కడ చూడండి 200ను ఇక్కడ 80, 350, 359, 359, 361, ఇక్కడ ఎంత అవుతుంది 9 + 4 3. చూసారా ఎలాగైందో? సో అలా చేయాలన్నమాట. 8,000, 8,000, 16,000, 400, 800, 880, 880, 900, 908. సో అలా మాట. చూసారా ఎలా చేశాను? ఇక్కడ లైవ్లో చేస్తున్నాను, మీ కళ్ళ ముందు కనిపిస్తుందా? నేను ఇక్కడ టైప్ చేయట్లేదు ఎక్కడైనా, ఓకేనా? సో కళ్ళ ముందు మనం ఎడిషన్స్ అనేవి ఇలా చేయాలన్నమాట, ఓకేనా? సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎడిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు కానీ మీరు చేయలేదు అనుకోండి, ఇక్కడ మీకు స్టార్స్ ఉంటాయి, ఇక్కడ చూసారు కదా పైన 3 స్టార్స్ ఉంటాయి. ఇప్పుడు టైమింగ్ అయిపోయింది అనుకోండి, టైమింగ్ అయిపోతే అక్కడ స్టార్ పోతుంది అన్నమాట. అలా స్టార్ పోకూడదు, మీకు 3 స్టార్ రావాలి. ఇందులో మీకు ఏం చేయాలి? 3 స్టార్ రావాలి, ఓకేనా? సో ఈ 3 స్టార్ వచ్చింది అనుకోండి, సో అది మీరు బాగా చేసినట్లు అన్నమాట. సో ఆ ఇచ్చిన టైంలోనే మీరు ఆ ఎడిషన్ని ప్లస్ చేయాలి. ఇలా 100 లెవెల్ వరకు మీరు ఆడారు అనుకోండి, డైలీ ప్రాక్టీస్ చేశారనుకోండి, మ్యాథ్స్లో కింగ్ అయిపోతారు మీరు, ఓకేనా? మ్యాథ్స్ అనేది మీకు భయం పోద్ది, స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది మీకు భయం పోద్ది ఇంకా, ఓకేనా? సో ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవడు కాడు స్వార్థంగా చదువుకోవడమే, తెలిసినా చెప్పడు, ఎందుకులే ఆడికి చెప్తే నాకేం వస్తుందని. చూడండి, ఎడిషన్ నెంబర్స్ క్లోజ్ టు 100 అంటాడు. ఎడిషన్ నెంబర్స్ క్లోజ్ టు 100 అంటే ఇక్కడ మనకు చెప్తాడు అన్నమాట ఎలా చేయాలని చెప్పేసి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 91 ఉంది, 91కి 100 దగ్గరగా ఉంది కదా, అంటే దీన్ని 100 అనుకుంటే 100 + 44 ఎంత అవుతుంది? 144 కదా. సో 144 అంటే ఇక్కడ మీకు ఒకవేళ తెలియదు అనుకోండి, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, 91 అంటే 100కి 9 తక్కువ ఉంది కదా, 100 అనుకుంటే 144 కదా, అప్పుడు 144లో 9 తీస్తే ఎంత? 135 కదా. సో అది మాట, అలాగా 135 అని కొడితే వస్తుంది. ఇక్కడ చూడండి 100కి 51 కలిపితే ఎంత? 151. 151లో నుంచి 2 తీసేస్తే ఎంత? 100కి 2 తక్కువ ఉంది కదా ఇక్కడ, అప్పుడు ఎంత అవుతుంది? 149, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది 100, 160, 160లో 6 తీస్తే 154. ఇది 100కి 59 కలిపితే 159, అంటే ఒకటి తీసేస్తే 158. ఇది 100కి 69 కలిపితే 169, 169లో 3 తీసేస్తే 166. ఇది 100కి 165, 165లో నుంచి ఎంత? 9 తీసేస్తే 156. ఇది 100, 166, ఒకటి తీసేస్తే 165, ఓకేనా? ఇది 100 అంటే 156 అంటే 146. ఇది 100 అంటే 169, 2 తీస్తాం అనుకోండి 167 అవుతుంది, ఓకేనా? సో ఇది 100లో నుంచి ఇప్పుడు 154లో నుంచి ఎంత తీయాలి? 2 తీయాలి, 152 అవుతుంది, అంతే. 3 స్టార్ వచ్చింది, ఓకేనా? సో ఆ విధంగా చేయొచ్చు. లేదంటే మీ ఫ్రెండ్ ఉంటే ఇంకా సూపరు, 2 ప్లేయర్ మోడ్ ఆడితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇద్దరిలో ఎవడు గెలుస్తాడు? ఇదిగో 2 ప్లేయర్ సెలెక్ట్ చేసినా ఇక్కడ లెవెల్స్ ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ 2vs2 కొట్టారనుకోండి, ఇగో అటొకటి ఇటొకటి కూర్చొని ఆడుతారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇటువైపు ఏం చేస్తాడు? ఇటువైపు సాల్వ్ చేశారు అనుకోండి, ఈ క్వశ్చన్ మారిపోతూ ఉంటుంది. ఇద్దరిలో ఎవరైతే బేగా సాల్వ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు అన్నమాట. సో అలా స్పోర్టివ్గా టైంపాస్గా చేయొచ్చు, నాకైతే బాగా అనిపించింది. సో ఇది కూడా అందుకే మీకోసమనే చెప్తున్నాను ఇది నేను, ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సో అది మాట, ఎడిషన్స్ ఎప్పుడైనా చేసినా అంటే సింపుల్గా ఒక 2 మినిట్స్లో అవగొట్టాను. అంటే ఇది మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను ఎడిషన్స్ అనేవి ఎలా చేయాలనేది, ఓకేనా? సో ఎడిషన్స్లో ట్రిక్స్ ఏం లేదండి, మొత్తం బేస్ వాల్యూనే తీసుకోండి. అది ఎంత నెంబర్ అయినా సరే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2322 + 3521 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా సాల్వ్ చేస్తావు? బేసెస్ తీసుకోండి. 2000, 3000 అంటే ఎంత? 5000 కదా. 300, 500 అంటే 800, 20, 20, 40, ఓకేనా? 2 + 1 3, 5843 కదా. 5843. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎడిషన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను, ఓకేనా? సో అది నాకు తెలిసి మీరు ఒకసారి మీరు అడగండి. ఇన్ని యూట్యూబ్ వీడియోలు చూసుంటారు, ఎవరైనా మీకు ఇలాగే యాప్స్ లాంటివి సజెస్ట్ చేసి లేదంటే ఇలాంటి స్పీడ్ క్యాలిక్యులేషన్ సజెస్ట్ చేస్తారేమో చూడండి, అలాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి, పర్వాలేదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి? సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్లో నేను ఏం చెప్తానంటే, సో సబ్ట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడిషన్ చేసినంత ఈజీగా మనం సబ్ట్రాక్షన్ చేయరు, ఓకేనా? అందుకే మీరు సబ్ట్రాక్షన్ని కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సబ్ట్రాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట, ఓకేనా? అయితే మరి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఎలాగైతే మీరు బేస్ని మైనస్ చేశారో దీంట్లో కూడా బేస్ టైప్నే మనం మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23 - 12 అని ఉంది,
ఓకేనా. సో ఇక్కడ బేస్ ఏంటి 20, ఇక్కడ 10, 20లో నుంచి 10 తీస్తే ఎంత, ఇంకొక 10 మిగులుతుంది అంటే 13 కదా, అంతే కదా. 10ని సబ్ట్రాక్ట్ చేసేయండి, 13 మిగులుతుంది. 13లో నుంచి 2 తీస్తే ఎంత, 11. సో 11 ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు చిన్న నెంబర్ కాబట్టి ఇలా చెప్పేస్తాం, మామూలుగా డైరెక్టర్ కూడా చెప్పచ్చు. కాకపోతే ఇంకా బాగా చెప్పాలి అంటే మనం ఏం చేయాలి, ఇంకా పెద్ద పెద్ద నెంబర్లు తీసుకోవాలి. ఇప్పుడు 324 మైనస్, ఓకేనా. సో మీరు ఏదైనా ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోండి, దానికి మీరు క్యాలిక్యులేషన్ అనేది మైండ్లో చేయండి, ఓకేనా. ఇలా పెన్నుతో కాదు, ఇక్కడ పెన్నుతో పెట్టేస్తున్నాను. ఒక 214 అని చెప్పాను, ఓకేనా. 214 అని చెప్పాను. ఒకవేళ లక్కీగా 24 అని ఉందనుకోండి, ఇక్కడ 24 అని ఉందనుకోండి, ఏం చేస్తారు, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 3లో నుంచి 2 తీస్తే 1 అంటే 100, ఓకేనా. సో అది మాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పెద్ద నెంబర్ ఒకటి తీసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాను, 894 మైనస్ 756 ర్యాండమ్గా తీసేసుకుంటున్నాను, బ్రెయిన్లో ఏమొస్తావి. సో ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్గా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే 800లో 700 తీసేస్తే 100 అంటే 1, 90లో 50 తీసేస్తే ఇక్కడ మనకేంటి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది, 9లో నుంచి 5 తీస్తే మనకి 4 ఉంటుంది కదా అనుకుంటారు. లేదు, ఇక్కడ కూడా మనం చూసుకోవాలి కదా. సో అది మాట, ఓకేనా. సో ఇక్కడ కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ 90లో నుంచి 50 తీసేస్తే 40, 44, 44లో నుంచి మళ్ళీ 6 తీసేస్తే 38, అలా బ్రెయిన్లో చేయాలన్నమాట, ఓకేనా. సో దీనికి కూడా మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది, దీనికి కూడా మనకి సబ్ట్రాక్షన్ ఉంటుంది. సబ్ట్రాక్షన్ చూసారు కదా ఇక్కడ. సో ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి. సో సబ్ట్రాక్షను మీకు చాలా, నేను బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నానండి, 0 లెవెల్ నుంచి ఎన్టీపీసీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 20 - 4 16, ఇది 12, ఇది 10, ఓకేనా. 15 - 4 అంటే ఇది 11, ఓకేనా. ఇది 3, లైవ్లో చేస్తున్నాను చూసుకోండి. ఇది 2 అంటే ఇవి ఎవరైనా చేస్తారు, ఓకేనా. 17, తర్వాత ఇది 12, తర్వాత ఇది 4. బేసిక్ ఇలా ప్రిపేర్ అవ్వండి సరదాగా, మ్యాథ్స్ మీద భయం పోద్ది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే చూడండి వాల్యూ పెరుగుతుంది. అవి చూసారా, ఇదేంటి 10 తీసండి ఫస్ట్, 30లో నుంచి 4 తీస్తే 26. ఫస్ట్ 20 క్యాన్సిల్ చేశాను, 2 బేసులు 20 ఉన్నాయి కాబట్టి 9 అవుతుంది ఆన్సరు. ఇక్కడ 10 అవుతుంది, ఓకేనా. 30లో నుంచి 8 అన్నాడు చూసా, 1 పక్కన పెట్టండి. 30లో నుంచి 8 తీస్తే ఎంత, 22. ఆ 1 యాడ్ చేసండి 23, ఓకేనా. ఇప్పుడు 10 తీసండి 15, 15లో నుంచి 3 తీసేస్తే ఎంత, 12. 30లో నుంచి 10 తీస్తే 20, 20లో నుంచి 8 తీస్తే 12. 30లో నుంచి 10 తీసేస్తే 28, 28లో నుంచి 5 తీసేస్తే ఎంత, 23. 20 క్యాన్సిల్, 4లో నుంచి 1 తీస్తే 3. 30లో నుంచి 9 తీస్తే ఇక్కడ 6 పోయింది, ఇంకా 9లో 6 పోతే ఇంకా 3 ఉంటుంది. 30లో నుంచి 3 తీస్తే ఎంత, 27, ఓకేనా. 10 క్యాన్సిల్ అయిపోయింది, 8లో నుంచి 5 తీస్తే 3 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాను చూడండి, 64లో నుంచి 20 తీస్తే 44, 43, ఓకేనా. చూడండి వాల్యూ ఎంత పెద్ద పెరిగిందో, అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. 10 తీస్తే 19 అంటే 16, ఓకేనా. ఇది 47, 43, ఇదేంటి 31, 1 పక్కన పెట్టండి. 30లో నుంచి 7 తీస్తే 23, 24. 30లో నుంచి 20 తీస్తే 10, 10లో నుంచి 4 తీస్తే 6. 60లో నుంచి 10 తీస్తే 54, 54 అంటే 46. 30లో నుంచి అంటే 28, 26, ఓకేనా. 26, 40 అంటే ఇది 11 అంటే 1 క్యాన్సిల్ అయిపోయింది. 40లో నుంచి 30 తీసేస్తే 10 తీసేయండి. ఇప్పుడు డైరెక్ట్గా 10 తీస్తే 39, 39 6 తీస్తే 33, 20 క్యాన్సిల్, 9లో నుంచి 8 తీస్తే 1. చూసారా, ఇలా చేసుకుంటూ పోతుంటే మనకి డే బై డే అలవాటు అయిపోతూ ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్లాసెస్ విన్నప్పుడు కంటిన్యూస్గా సో మనం అందులో నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ని నేర్చుకోవాలి. సో అది మాట. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఇలాగ, ఇది ఇప్పుడు 100th లెవెల్లో చేశారనుకోండి, మీకన్నా తోపులు ఇంకెవ్వరు లేరు. 7000లో నుంచి ఇప్పుడు నేనే చేయలేను. ఇప్పుడు 7 అడిగితే ఎవరు చేస్తారు, అంతే కదా. ఇప్పుడు 4200 ఉంటుంది, ఇక్కడ 69. ఇలాంటి సమ్మలు కానీ మీరు చేశారనుకోండి, చెప్తున్నాను మైండ్ క్యాలిక్యులేషన్ చేశారనుకోండి. ఇప్పుడు 100 లెవెల్ కూడా కాదు, మీరు 50 లెవెల్ కూడా చూసుకోండి. ఒక 50 లెవెల్లో ట్రై చేశారనుకోండి, ఇగో ఈ లెవెల్ ట్రై చేశారనుకోండి, థౌజండ్స్లో మైనస్ చేశారనుకోండి, ఓకేనా. థౌజండ్స్లో మైనస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఆన్సర్ రాలేదనుకోండి, ఇక్కడ చూసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో ఎలా చేయాలని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో అది ఇలాంటి యూజ్ఫుల్ యాప్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. అవి యూజ్ చేసుకున్న తర్వాత క్లోజ్ టు నెంబర్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ నెంబర్స్ క్లోజ్ టు 100. క్లోజ్ టు 100 అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్ 100కి దగ్గరలో ఉంటే
సో ఆ నెంబర్కి మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ రౌండ్ ఫిగర్ అనుకొని ఆ నెంబర్లో నుంచి మైనస్ చేసి ఆ నెంబర్ని యాడ్ చేస్తాం అన్నమాట. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు 98 ఉంది. 98ని ఏమనుకుంటారు, 100 అనుకోండి. 100 అనుకుంటే 140లో 100 తీస్తే ఎంత, 40 కదా. అప్పుడు ఎంత తక్కువ ఉంది 100కి 98, ఇక్కడ 2 తక్కువ ఉంది, అంటే 40కి 2 యాడ్ చేయండి, 42. అదే ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ 100 అనుకోండి, 100కి 159 యాడ్ చేస్తే ఎంత, 259 కదా, 259. 259కి ఇంకో 2 యాడ్ చేస్తే ఎంత, 261. అంతేనా? 2 యాడ్ చేస్తే, అయ్యో సారీ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, మైనస్ కదా మనం చెయ్యాలి. సో 100 అనుకుని 100 పోతే మనకి 15 ఉంటుంది. 59కి 2 యాడ్ చేస్తే 61 అవుతుంది. ఓకేనా? 100 క్యాన్సిల్, 76లో నుంచి 7 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, 69 ఉంటుంది. 100 పోతే 41 ఉంటుంది. సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ని కూడా ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకేనా? సో అది మాట. ఇలాగ మీరు ప్రాక్టీస్ చేస్తే డైలీగా ఆడుకోవచ్చు అండి సరదాగా. నేనైతే అలా ఎప్పుడైనా సరదాగా ఉన్నప్పుడు కొంచెం మనకి బ్రెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ ఏంటంటే మనం ఈ రీల్స్ అవి చూసుకొని మూవీస్ వల్ల మనకి ఏంటంటే బ్రెయిన్ మొద్దుబారిపోద్ది, అలాగా అలవాటు అయిపోయి. కొన్నిసార్లు బ్రెయిన్కి మనం పని చెప్పాలన్నమాట. బూజు పట్టేసిన మన బ్రెయిన్ని మనం శుభ్రం చెయ్యాలి. అర్థమైందా? సో ఒక్కొక్కరి తలలో బోల్డ్ బూజు ఉంటుంది, దులపండి కొంచెం. ఆ బూజుని దులిపారు అనుకోండి, సో అప్పుడు మనకి ఈజీగా వస్తుందన్నమాట. సో అలాగే మల్టిప్లికేషన్స్ ఇవన్నీ ఇందులోని కొంచెం వెరైటీగా ఉంటాయి. సో ఇవన్నీ అవసరం లేదు, నేను చెప్తాను మల్టిప్లికేషన్స్కి నేను చెప్తాను. బట్ ఎడిషన్స్కి సబ్ట్రాక్షన్స్కి ఇది యూజ్ చేయండి. మల్టిప్లికేషన్కి అవసరం లేదు, కావాలంటే మల్టిప్లికేషన్కి వర్కింగ్ ప్రోగ్రెస్ కింద ప్రాక్టీస్కి యూజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మల్టిప్లికేషన్లో మనం యూజ్ చేసే ట్రిక్స్ వేరేగా ఉంటాయి, ఇక్కడ వేరేగా ఉంటాయి. కొంచెం కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు, అంతేమాట. ఓకేనా? సో అది ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ మనం వెళ్ళిపోతే సబ్ట్రాక్షన్ అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే ఒకవేళ సబ్ట్రాక్షన్ అనేది 1000కి దగ్గరగా ఉంటే, ఓకేనా, సబ్ట్రాక్షన్ అనేది 1000కి దగ్గరగా ఉంటే, ఒక నెంబర్ ఎప్పుడైనా నియర్ టు 1000 నియర్ టు ఉంటే ఆ నెంబర్స్ని ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 1000 అనే నెంబర్ని తీసుకొని ఏదైనా ఒక నెంబర్ని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 అని రాసుకున్నాను. 1000లో నుంచి 865ని మైనస్ చేస్తే ఎంత అని అడిగాను. సో ఏం చెప్తారు మీరు, 1000లో నుంచి 865 అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ నెంబర్స్ ఇచ్చాడో ఇచ్చిన చివరి నెంబర్స్ అన్నిటిని 9తో మైనస్ చేయండి, లాస్ట్ నెంబర్ని 10తో మైనస్ చేయండి. ఓకేనా? సో 9లో నుంచి 8 తీస్తే ఎంత, 1 కదా. 9లో నుంచి 6 తీస్తే ఎంత, 3 కదా. 10లో నుంచి 5 తీస్తే ఎంత, 5. సో 135 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఎంత పెద్ద నెంబర్ అయినా, అది నియర్ టు 1000 కానీ, అది నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో, ఎనీథింగ్ ఏ నెంబర్ అయినా తీసుకో, నీకు ఇదే సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నియర్ టు 1000 ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు. సో ఇప్పుడు నేను 1000 మైనస్ 425 అడిగాను. ఓకేనా? 425 అని అడిగాను. సో ఏం చెప్పాను నేను, ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా 9తో మైనస్ చేసి లాస్ట్ నెంబర్ని మాత్రం 10తో మైనస్ చేయండి. ఇప్పుడు ఈ నెంబర్ని 10తో మైనస్ చేయాలి, మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా మనం 9తో మైనస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ నుంచి మళ్ళీ రాయను. ఓకేనా? 9లో నుంచి 4 తీస్తే 5, 9లో నుంచి 2 తీస్తే 7, 10లో నుంచి 5 తీస్తే 5, అంతే. సో అలాగా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? దాంట్లో కూడా ఉంటుంది మనకి. సో ఓకేనా? సో ఇలాగా ఎంత పెద్ద నెంబర్ అడిగినా, ఓకేనా, ఎంత పెద్ద నెంబర్ అడిగినా, సో ఈ నెంబర్ని మనం అడిగినా సరే ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఈజీగా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1000కి దగ్గరగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్లో మనకు వెళ్ళినట్లయితే ఇక సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 1000 అన్నప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓకే చూడండి, 1000లో నుంచి 4 తీస్తే ఎంత అంటే మిగిలినవన్నీ 9లో వచ్చేస్తాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆడు అలాగే ఇస్తాడు. మిగిలినవన్నీ 0 0 0 కదా ఉంది, అంటే 4 అంటే జస్ట్ 4 తీసేస్తే 996 వస్తుంది. అలాగే 100 లెవెల్ వరకు ఆడారు అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. 100 లెవెల్ చూడండి టఫ్గా ఇస్తాడు, అంటే పెద్ద నెంబర్లు ఇస్తాడనమాట. చూసారా, 10,000 అని ఇచ్చాడు. 10,000 ఇచ్చినప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇచ్చిన నెంబర్స్ అన్నిటిని కూడా మనం సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 9 చేయాలన్నమాట. ఓకేనా? సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 9 చేయాలి. ఓకే, సో ఆ విధంగా మాట.
సో ఈ విధంగా ఈ లెవెల్స్ అన్నీ కంప్లీట్ చేశారనుకోండి, ఈ లెవెల్స్ ఏదైనా ఎనీ లెవెల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 9లో నుంచి 8 తీస్తే 1, 9లో నుంచి 1 తీస్తే 8, 10లో నుంచి 5 తీస్తే 5, అదే ఆన్సర్. 9లో నుంచి 8 తీస్తే 1, 9లో నుంచి 9 తీస్తే 0, 10లో నుంచి 2 తీస్తే 8. ఓకేనా? 9లో నుంచి 7 తీస్తే 2, 9లో నుంచి 7 తీస్తే 2, 10లో నుంచి 1 తీస్తే 9. ఓకేనా? అలాగే వెళ్ళిపోవాలన్నమాట. బ్రెయిన్లోని క్యాలిక్యులేషన్ అనేది ఎగిరిపోతూ ఉండాలన్నమాట. ఓకేనా? సో అది నా క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో బేసిక్ లెవెల్ నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, 9లో నుంచి 6 తీస్తే 3, 5లో నుంచి 9లో నుంచి 5 తీస్తే 4, 10లో నుంచి 5 తీస్తే 5. చెప్పండి ఫాస్ట్గా, మీ బ్రెయిన్లోకి వచ్చేయాలి వెంటనే. 9లో నుంచి 6 తీస్తే 3, 9లో నుంచి 5 తీస్తే 4, 10లో నుంచి 1 తీస్తే 9. సో అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ అనేవి చేయాలన్నమాట. చాలు, ఇవి చాలు. సబ్ట్రాక్షన్, ఎడిషన్ ఈ విధంగా మీరు మైండ్లోని వెంటనే చెప్పగలిగితే అదొక్కటి చాలు మాట. ఓకేనా? సో అది. సో ఇది స్పీడ్ క్యాలిక్యులేషన్లోని ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మాట. ఓకేనా? ఇలాంటి ట్రిక్స్ మీకు చెప్తున్నాను. ఓకేనా? స్పీడ్ క్యాలిక్యులేషన్లో మనకి ఇంపార్టెంట్, మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎడిషన్ బొంగ నాకు వచ్చేసిలే అనుకుంటాం. సడన్గా నిన్ను ఒక క్వశ్చన్ అడిగితే ఎడిషన్ నీకనే కదా, నాకు కూడా రాదు. ఓకేనా? ఇప్పుడు సడన్గా వచ్చి 5,25,323 రూపీస్ ప్లస్ 2,43,744 రూపీస్ ఎంతరా అని అడిగితే నేను చెప్పగలను ఏంటి? ఏదో నోటుకు వచ్చింది వాగాను, కానీ వెంటనే నేను ఎడిషన్ చేయగలనా? సో అవ్వచ్చు, అంతలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏదైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ప్రాక్టీస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. ఓకేనా? ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు. ఓకేనా? సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ తర్వాత మన థర్డ్ టాపిక్ ఏంటంటే సో టేబుల్స్. ఏంటి సార్ ఇప్పుడు చూసిన టేబుల్స్ అంటారా? టేబుల్స్ అనేవి అంతే, చిన్నప్పుడు మన సార్ ఎక్కాలు నేర్చుకోకపోతే దెబ్బలు కొడిసేవాడు. సో అప్పుడు నాకు అర్థం కాలేదు టేబుల్స్ ఎంత ఇంపార్టెంటో. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మధ్యలో టేబుల్స్ రాకపోతుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అదే నీకు టేబుల్స్ వచ్చాయనుకోండి, సో 2020s వరకు టేబుల్స్ అనేవి ఖచ్చితంగా అందరికీ రావాలి. ఓకేనా? 2020 టేబుల్స్ అందరికీ రావాలి, ఖచ్చితంగా రావాలి. సో అయితే సార్ నాకు టేబుల్స్ ఎలా చెప్పాలంటే మినిమం 1 to 10 కొంచెం కరెక్ట్గా నేర్చుకోండి. అట్లీస్ట్ 20 10s వరకైనా, 20 tables 10s వరకైనా నేర్చుకోండి. లేదు సార్ అయినా సరే చిన్న ట్రిక్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఎస్, దానికి కూడా నేను చెప్తాను. ఓకేనా? సో అది ఇప్పుడు 1 to 10 టేబుల్స్ అందరికీ వచ్చే ఉంటాయి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక టేబుల్ని ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక టేబుల్ని ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 17 into 9 అని ఉంది. ఓకేనా? 17 9s నీకు తెలియలేదు అనుకో, 17 ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు? 10 + 7 అని రాసుకోవచ్చు. అంటే 9 10s ఎంత? ఓకేనా? 9 10s ఎంత? 90 కదా, అంటే 90 కదా. 9 7 ఎంత? 63. ఇప్పుడు నీకు ఏమొచ్చింది? సూపర్ కదా. నీకు చివరికి దేంతో ఎండ్ అయింది? ఇది ఎడిషన్తో ఎండ్ అయింది. నీకు ఆల్రెడీ ఎడిషన్లో కింగ్ అయిపోతావు. ఫస్ట్ చెప్పినట్లు నువ్వు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చావంటే, ఎడిషన్ సబ్ట్రాక్షన్ బాగా నేర్చుకుని వచ్చావంటే ఇక్కడ ఎగరేసేస్తావు కదా దీన్ని. 90 + 60 150 153 అంతే. ఎడిషన్ నీకు వచ్చు కాబట్టి ఇక్కడ ఎగరేసేస్తావు సమ్ని, అంతే కదా. సో ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 into 7 అన్నాను. ఓకేనా? 18 ఎలా రాసుకోవచ్చు? ఇంకా 10 సార్లు రాయని. నెక్స్ట్ ఇది 10 + 8 అని రాసుకోవచ్చు. అంటే 7 10s are 70 + 7 8s are ఎంత? 56. ఓకేనా? రెండు కలిపితే ఎంత అవుతుంది ఇది? ఇప్పుడు 70 + 50 126 కదా, అంతే కదా. 100కి 30 ఉంది, 50లో 30 యాడ్ చేస్తే 100, ఇంకా 26 ఉంటుంది, 126. ఓకేనా? సో చివరికి దేంతో ఎండ్ అయింది? మనకి ఎడిషన్తో ఎండ్ అయింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎడిషన్ ఎంత ఇంపార్టెంటో? సో ఎడిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఎడిషన్స్ అనేవి బాగా నేర్చుకుంటే మనకి మల్టిప్లికేషన్లో కూడా అవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు నువ్వు 10 సార్లు ఇలాగ 10 + 8 అని 10 + 7 అని రాయకూడదు. నెక్స్ట్ నేను ఏమైనా టేబుల్స్ అడిగితే, లేదంటే ఏమైనా నీకు క్యాలిక్యులేషన్లో టేబుల్స్ వస్తే వెంటనే నువ్వు ఇలాగ అనేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు మూసుకొని నేను ఒక నెంబర్ రాస్తాను. కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు మూస్తే ఎక్కడో రాస్తాను. సో ఇక్కడ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ 19 9s అని రాశాను. వెంటనే నీ మైండ్లో ఏం థాట్ రావాలి? 19 9s అంటే 90 + 9 9s 81 అది రావాలి. వెంటనే నీ బ్రెయిన్లోని 90 + 81 అని రావాలి. 90 + 81 అనగానే నీకు మైండ్లో ఏం గుర్తు రావాలి? ఇది 90 + 81 కాబట్టి
మనకి 171 వస్తుంది. ఎంత? 171 వస్తుంది. సో ఇప్పుడు నాకు చెప్పండి, టేబుల్స్ ఈజీయే కదా. 20 టేబుల్స్ 20 10s వరకు, ఓకేనా, 10s వరకు మీకు వచ్చిందా లేదా? వచ్చింది. సార్ మరి ఇది బాగానే ఉంది, మీరు ఇలా ఉంటే బాగానే చెప్తారు, ఇలా 10 అనుకుంటాం, ఇలాగ అనుకుంటాం, ఎన్ని టేబుల్స్ అడిగినా ఇలా చెప్పేయచ్చు. ఈవెన్ 19-20 టేబుల్స్ అనే కాదు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా వచ్చి 22 6 ఎంత అని అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ 20 ఉంది, 6 2 ఎంత? 12, అంటే 120, 6 2 12 ఎంత? 122 కదా, అంతే కదా. వాడు లేదంటే 92 into 7 అని అడిగాడు, అంటే 7 9 63, 630 + 7 2 14 కదా, అంటే ఇది ఎంత అవుతుంది? 644 అవుతుంది, ఓకేనా. సో ఆ విధంగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చాడు, 104 into 6 అని అడిగాడు అనుకోండి, ఇది ఎంత అవుతుంది? డైరెక్ట్గా చెప్పచ్చు, 624 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఫాస్ట్గానా. సో ఇంకా మీరు కావాలంటే ఎంత పెద్ద నెంబర్ అయినా తీసుకోవచ్చు. 2321 అనుకుందాం. సో ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 3 ఏదో ఇచ్చాడు, ఓకేనా. సో ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా మీరు ఎలా చేస్తారు? సో ఒకటే డిజిట్ని చూసుకోండి చాలు, ఈ డిజిట్స్ని చూసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏమంటారంటే సార్ 3 1 3, 3 2 6, 3 3 9, 3 2 6. ఓకే, వెరీ గుడ్, సూపర్, బాగానే చేసావు. సో ఇలా అయినా చేయొచ్చు, నేను చెప్పినట్లేం చేయొచ్చు. సో అర్థమైందా? సో ఇలా ఇప్పుడు అంటే అతి తెలివైన వాళ్ళు ఏంటంటే కామెంట్ సెక్షన్లో కొంచెం చాలా బాగా మాట్లాడతారన్నమాట. సో ఎందుకు బ్రో ఎంత సర్కస్ చేస్తావు, మామూలుగా చేసేవచ్చు కదా అని. మామూలుగా కూడా చేయొచ్చు, బ్రెయిన్తో చేసేది ఒకలా ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో అది. సో బ్రెయిన్ క్యాలిక్యులేషన్ మ్యాక్సిమం మీరు ఇవన్నీ కూడా, ఈ సమ్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? మైండ్ క్యాలిక్యులేషన్తో చేయాలన్నమాట. సో మైండ్ క్యాలిక్యులేషన్ అనేది చెయ్యాలి మీరు, ఓకేనా. సో అది. సో బేసిక్ నేను చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కొంచెం విసుగ్గా ఉండొచ్చు, బట్ డోంట్ వరీ, ఒక్కరికి యూజ్ అయినా చాలు ఈ వీడియో అనేది. సో అయితే ఇది బాగానే ఉంది. సింగిల్ డిజిట్తో ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు అర్థమైంది కదా. సింగిల్ డిజిట్తో ఉన్నప్పుడు ఒక్కొక్క డిజిట్ని, ఇప్పుడు ఇదంతా 3 2 6, 6963 అని చెప్పవచ్చు. ఇందాక నేను చెప్పిన ట్రిక్ ప్రకారంగా ఇలా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ కాకుండా, ఓకేనా, మైండ్ క్యాలిక్యులేషన్తో చెప్తున్నాను. అదే ఒకవేళ డబల్ డిజిట్ ఇస్తే, ఇప్పుడు టేబుల్స్లోనే టేబుల్స్ మనకి డబల్ డిజిట్ వస్తే మరి ఎలా చేయాలి? టేబుల్స్లోని డబల్ డిజిట్ అంటే 2 డిజిట్లు వచ్చాయి అనుకోండి, ఎలా చేయాలి మనం అది? టేబుల్ డబల్ డిజిట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 13 into 14 అని ఉంది, ఓకేనా. సో 13 into 14 అని ఉంది అంటే దాని అర్థం ఏంటి? అది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇలాంటి వాటికి ఏం చేస్తారంటే, ఇంకొంచెం పెద్దదిగా రాస్తాను, ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ ఏం అడిగాను? 13 into 14 అని అడిగాను. సో 13 into 14 ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సరే ఒక పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఏం చేస్తారు? బిగ్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే పక్కన నెంబర్ ఉందో ఈ పక్కన ఉన్న సెకండ్ డిజిట్ని దీనికి యాడ్ చేయండి, అంటే +3 చేయండి, ఓకేనా. 14 + 3 ఎంత? 17 కదా, ఎంత? 17 కదా. ఇప్పుడు నాకు చెప్పండి, 4ని 3ని ఈ పక్కన ఉన్న ఈ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 3ని 4ని ఇంటూ చేయండి. 3 4 ఎంత? 12 అంటే 2, అంటే 2 ఇక్కడ రాసుకుంటారు, 1 అని క్యారీ చేస్తారు. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? 182 అవుతుంది, ఓకేనా. సో అంటే మీరు అనుకోవచ్చు, సార్ ఇదేమైనా కష్టంగా ఉందంటే, లేదు, ఇప్పుడు నేను మైండ్ క్యాలిక్యులేషన్ తోటి మీకు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈజీగా చూడండి, మీరు దేనికి ఫిగర్ పడాల్సిన అవసరం లేదు. సో 20 టేబుల్స్ ఈజీగా మనం చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందాం? 17 into 18 తీసుకుందాం. సో 18 తీసుకుంటే పెద్ద నెంబర్ ఏంటి? 18. కళ్ళతో చూసిన వెంటనే, ఇంకా అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. నార్మల్గా అయితే 18కి 7 కలిపితే ఎంత? చూడండి, ఇక్కడ కూడా ఎడిషనే. 18కి 7 కలపగానే ఎంత అని చెప్పాలి నువ్వు? 25 అని చెప్పాలి కదా, 25 అని చెప్పాలి కదా. ఇప్పుడు 7 8 ఎంత? 56, అంటే 5 క్యారీ 6 ఇక్కడ వస్తుంది. 25 అంటే ఇక్కడ మనకి 306 అన్నమాట, ఓకేనా. ఇది లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ చేసేస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. చాలా ఈజీగా అయిపోతుంది. సమ్స్ అనేవి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అది ఎంత టేబుల్ అయినా 20 టేబుల్స్లో నువ్వు ఎంత అడిగినా సరే నువ్వు చెప్పేస్తావు అన్నమాట, ఓకేనా. అది ఎంతైనా ఇప్పుడు మనకి ఏంటంటే 19 స్క్వేర్ లెక్క మనం తీసుకోవద్దు, కానీ డిఫరెంట్ నెంబర్స్ తీసుకుందాం,
ఓకేనా. ఇంకా పెద్ద నెంబర్ మనం 20 టేబుల్లో లాస్ట్ 19 టేబుల్ కొంచెం అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 19, 18 సార్ మనం చూసాం అనుకోండి, పెద్ద నెంబర్ ఏముంది ఇక్కడ 19 ఉంది. ఓకేనా, పెద్ద నెంబర్ ఏముంది 19 ఉంది. సో 19కి 8 కలిపియండి. సో అంతే కదా నేను చెప్పాను, 19కి 8 కలిపితే ఎంత మనకి 27, అంతే కదా. 27 అంటే 270 ఇక్కడ 0 వెయ్యట్లేదు నేను, యాక్చువల్గా ఇక్కడ 0 పెట్టేసుకోవాలి, 170 మాట. ఓకేనా, ఆన్సర్ 170. అక్కడ 0 వేసిన ఒకటే ఇప్పని ఒకటి అని చెప్పి నేను అలా వేసాను. కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ట్రిక్ అనేది ఏంటంటే 0 పెట్టుకోవాలి అక్కడ. సో 0 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఏం చేయాలి తర్వాత. 9 × 8 ఎంత, 9 8 సార్ 72 కదా, అంతే కదా. 72 వేసుకోవాలన్నమాట. ఇక్కడ 72 వేసుకుంటే 2 4 1 క్యారీ 342 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈసారి ఇలా చేయకూడదు, మనం డైరెక్టర్గా అడిగితే టేబుల్స్ అడిగితే మనం డైరెక్టర్గా మైండ్లో చేయాలన్నమాట. సో మైండ్లో చేస్తే మనకి ఈజీగా వర్కౌట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం టేబుల్స్ని కంప్లీట్ చేసాం. సో టేబుల్స్లో 20 టేబుల్స్ని మనం కంప్లీట్ చేసాం అన్నమాట. అయితే మీరు అనొచ్చు, సార్ మరి ఇలా ఇవ్వడు కదా మనకి ఎగ్జామ్లో టేబుల్స్, ఓకే మరి మల్టిప్లికేషన్ నార్మల్గా 342 × 143 అని ఇస్తే, 29 × 98 అని ఇస్తే, మరి ఇవి ఎలా చేయాలి అంటే వీటికి కూడా ట్రిక్స్ ఉంటాయి. ఓకేనా, ప్రతి దానికి ట్రిక్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఒక వేలో చేయొచ్చు మనం. సో ఆ వేని మనం పాటిస్తే చాలు. ఓకేనా. సో ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఇంట్రడక్షన్ క్లాస్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో కంప్లీట్ అయినట్లయితే సో స్పీడ్ క్యాలిక్యులేషన్ డన్ అని కామెంట్ చేయండి. ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమో మేబీ కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి లాస్ట్లో డైలాగ్ పెట్టవచ్చు. నన్ను మోసం చేసినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా చదువులో మోసం చేసుకోకండి. కొంతమంది ఆన్సర్లు చూసేసి లేదంటే బట్టేసి గుర్తుపెట్టుకుంటారు, అది మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. స్పీడ్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఈ వీడియో చూసేసిన తర్వాత దీన్ని సీరియస్గా తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారనుకోండి, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. వస్తే పర్వాలేదు, రాకుండా వచ్చేసలే మేనేజ్ చేసేసుకోవచ్చులే అని మిమ్మల్ని మీరు సంజాయిషి ఇచ్చేసుకోకండి. ఓకేనా. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అరే నీకేంట్రా నువ్వు తోపు అంటుంది. మనం తోపులం కాదు భయ్యా, అర్థమైందా. మనం తోపులం కాదు, అర్థమైందా. తోపు అవ్వాలి కానీ మనం ఎప్పుడు కూడా తోపులు కాదు. ఓకేనా. సో అది ఎప్పుడు కూడా డౌన్ గ్రేడ్గా ఉండే ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు కూడా నాకు ఏమీ రాదు, సో ఏదైనా సరే నేర్చుకోవాలి. వచ్చిన టాపిక్ అయినా సరే, ఇప్పుడు నీకు మల్టిప్లికేషన్ వచ్చినా సరే నువ్వు దాన్ని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. నాకు ఎవడైనా సరే మల్టిప్లికేషన్ కానీ చెప్పాడు అనుకోండి, పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, సో నేను స్కూల్లోని టీచింగ్ చేస్తున్నప్పుడు కూడా అడిగినప్పుడు నేను మల్టిప్లికేషన్ ఇలాగే చేస్తాను. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది, నేను చెప్పినట్లు అవుతుంది అన్నమాట. ఎవడైనా చెప్పినా వింటాను, అది నాకన్నా వయసులో చిన్నవాడైనా సరే. సో అది ఆ విధంగా ఎప్పుడైనా సరే డౌన్ గ్రేడ్గా ఉండండి. సో ఒదిగొన్నవాడే ఎదుగుతాడనమాట. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. సో ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి. అలాగే హిస్టరీ అండ్ పాలిటీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో హిస్టరీ పాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఫోకస్ ఎక్కువగా దేని మీద చేస్తానంటే, డైలీ వీడియోస్ దేని మీద వస్తాయంటే మ్యాథ్ మీద ఒక వీడియో, తర్వాత రీజనింగ్ మీద ఒక వీడియో, అంటే రీజనింగ్ లాస్ట్లో పెడతాను. తర్వాత వచ్చే వీడియో ఏంటంటే హిస్టరీ నేను మెంబర్షిప్లో ఇస్తాను మ్యాక్సిమం క్లాసెస్ అనేవి. నార్మల్ క్లాసెస్ వచ్చేసి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకేంటి రీజనింగ్ ఒకటి ఉంటుంది, రీజనింగ్ మీద ఒక వీడియో. తర్వాత ఇంకేంటి పాలిటీ మీద ఒక వీడియో. ఓకేనా. పాలిటీ మ్యాథ్స్ మీద అంటే మళ్ళీ మ్యాథ్స్ మీద 2 పార్ట్స్ చేస్తాను. 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి అర్థమెటిక్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ అర్థమెటిక్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ అన్నమాట. ఓకేనా. ఒకళ్ళు ఇది అడుగుతారు, ఒకళ్ళు అది అడుగుతారు. సో 2 కేటగిరీలని కూడా హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకేనా. మీ పని ఏంటంటే కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వడం. ఓకేనా. జాబ్ చేస్తున్న వాళ్ళు కొంచెం మీరు టిఫిన్ అది చేస్తున్నప్పుడు, లంచ్ చేస్తున్నప్పుడు ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని లేదంటే ఇయర్ పాడ్స్ పెట్టుకొని కొంచెం వినడం, ఇలాంటివన్నీ చేయండి. ఓకేనా. ఇలాంటి సజెషన్స్ కూడా అప్పుడప్పుడు నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. సో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ ఎంత ప్రోగ్రెస్ అయినా చాలామంది బాగా చదివిన వాళ్ళు ఉంటారండి, చదివిన వాళ్ళకి కూడా రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో కీప్ ట్రై, ఓకే, డోంట్ గివ్ అప్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.